పండక్కి తెలుగులో చాలా సినిమాలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నాసామిరంగా సినిమాలతో పోటీ పడుతుండగా వీరందరి మధ్య ఓ చిన్న హీరో తేజ సజ్జా హనుమాన్తో బరిలోకి దిగుతున్నాడు. అయితే ఈ సినిమాను తొక్కేయడానికి ఇండస్ట్రీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని, హనుమాన్కి థియేటర్లు దొరకకుండా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. హనుమాన్కు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. శ్రీరాముడి దూత, ప్రత్యేక భక్తుడైన అంజనీ కుమారుడు హనుమాన్జీ ఆశీర్వాదం పొందిన ఓ అదృష్ట యువకుడి కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఇలాంటి సినిమా మన దేశం, మతం యొక్క గొప్పతనానికి గుర్తింపునిస్తుంది. ఈ గొప్ప ప్రయత్నానికి మద్దతు ఇవ్వడం మనందరి బాధ్యత అంటూ రాజాసింగ్ పేర్కొన్నారు. రాజాసింగ్ ట్వీట్ కు మద్దతుగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు హనుమాన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి టికెట్పై 5 రూపాయలను అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి ద్వారా నిర్మాతలు ఈ విషయాన్ని ప్రకటించారు. కల్కి, జాంబీరెడ్డి చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన హనుమాన్ ఈ నెల 12వ తేదీన వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా రామమందిరం అన్నది ఇదే సమయంలో అక్కడ రావటం, దానికి మా అందరికీ ఆహ్వానం రావటం, రేపు 22వ తారీఖు మేము అక్కడికి వెళ్ళేందుకు అన్ని రకాలుగా సంసిద్ధం అవటం, ఇవన్నీ కూడా ఒక శుభ పరిణామం. ఆ సందర్భంగా వీళ్ళు ఏమన్నారంటే, మా సినిమా ఆడినన్న రోజులు వచ్చే కలెక్షన్స్లో ప్రతి టికెట్పై 5 రూపీస్ రామమందిరం అయోధ్యకి ఇవ్వడం కోసం సమాయుత్తం అయ్యాం అని చెప్తుంటే ఇది వండర్ఫుల్ అండి. మీ యొక్క స్వకార్యంతో పాటు దైవ కార్యానికి కూడా మీరు నడుము బిగించినందుకు ఆశీస్సులు నిండుగా ఉంటాయి. ఈ సమయంలో ఎవరు ఇతోధికంగా ఎంత ఇచ్చినా సరే డెఫినెట్గా ఇది ఒక బృహత్కర కార్యక్రమం, చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఘట్టం ఈ రోజున రామ మందిర నిర్మాణం. కాబట్టి మీ యొక్క ఆ పుణ్యం కూడా మీకు దక్కుతుంది, మీ అందరికీ అది వరం అవుతుందని కోరుకుంటూ విజయాన్ని సాధిస్తుంది అంటే ఎలాంటి సందేహం లేదు. గాడ్ బ్లెస్ యూ ఆల్.